హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు అస్తంగత్వం, కంబషన్ గురించి తెలుసుకుందాం. అసలు అస్తంగత్వం అంటే ఏంటిది అంటే, ఏవైనా గ్రహాలు సూర్యుడికి అత్యంత సమీపంలో వచ్చినప్పుడు అస్తంగత్వం ఉంటుంది. అంటే సూర్యుని తీవ్రమైన కాంతి మరియు వేడి వాటి వల్ల వాటి సహజ శక్తిని కోల్పోవడాన్ని అస్తంగత్వం అంటారు. ఇప్పుడు సూర్యుడు ఆత్మకారకుడు మరియు తేజోమయుడు కాబట్టి అతనితో కలిసే గ్రహం తన బాహ్య ఫలితాలను ప్రసాదించడంలో కొంత బలహీనపడుతుందని చెప్పవచ్చు. అయితే ఆ గ్రహం యొక్క అంతర్గత కారకత్వాలు లేదా ఆధ్యాత్మికత బలం పూర్తిగా నశించదు. సూర్యుడు స్వయంగా అస్తంగత్వం చెందడు. అలాగే రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి అవి అస్తంగత్వము చెందవు. ఇక చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని మాత్రమే అస్తంగత్వం చెందుతారని చెప్పవచ్చు. ఇక సూర్యుడితో కలిసి ఏ గ్రహమైనా అస్తంగత్వం చెందినప్పుడు అవి ఎలా ఉంటుంది, మరి వాటి ఫలితం అంటే, లగ్నంలో కనుక ఏ గ్రహమైనా సరే ఫస్ట్ హౌస్లో అస్తంగత్వం చెందినప్పుడు జాతకుడికి ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంపై ప్రభావం పడుతుంది. శారీరక బలహీనత, కంటి సమస్యలు రావచ్చు, తలనొప్పి, సమాజంలో గుర్తింపు కోసం ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇక రెండో స్థానం ధనస్థానం. ఇక్కడ ధనస్థానంలో అస్తంగత్వం చెందితే గ్రహాలు సంపద, కుటుంబ స్థానమైంది. ఇక్కడ సంపాదన, కుటుంబం మరియు మాట తీరుపై ప్రభావం ఉంటుంది. వీళ్ళు కఠినంగా మాట్లాడటం వల్ల బంధాలను దెబ్బతింటాయి, ఆర్థిక హెచ్చుతగ్గులు ఉంటాయి, కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు కూడా రావచ్చు. ఇక మూడవ స్థానం పరాక్రమ విక్రమ స్థానం. ఇక్కడ తృతీయ స్థానంలో అస్తంగత్వం గ్రహాలు చెందితే ధైర్యం, కమ్యూనికేషన్ మరియు తోబుట్టుల స్థానం కాబట్టి తమ్ముళ్ళు లేదా చెల్లెలతో సెంటిమెంట్ సమస్యలు ఉంటాయి. ఎంత ప్రతిభ ఉన్నా సకాలంలో గుర్తింపు రాకపోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇక నాలుగవ స్థానం తల్లి స్థానం. ఈ చతుర్థ స్థానంలో అస్తంగత్వం చెందితే గ్రహాలు మానసిక ప్రశాంతత లోపిస్తుంది, తల్లి ఇల్లు సూచిస్తుంది ఈ నాలుగో స్థానం. ఇక్కడ ఈ అస్తంగత్వం చెందడం వల్ల ఇంట్లో ఏదో ఒక అశాంతి వాతావరణం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉంచాలి. వాహనాలు లేదా ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు ఎదురవుతాయి. ఇక ఐదవ స్థానంలో అస్తంగత్వం. పంచమ స్థానంలో గ్రహాలు అస్తంగత్వం చెందినప్పుడు ఇక్కడ పంచమ స్థానం తెలివితేటలు, ప్రేమ, సంతాన కారకం తీసుకుంది. ఈ స్థానంలో గ్రహాలు కనుక ఉండి అస్తంగత్వం చెందినప్పుడు సంతాన ప్రాప్తిలో ఆలస్యం కావచ్చు, లేదా పిల్లలతో సర్దుకుపోవాల్సి రావచ్చు. విద్యారంగంలో ఒడిదుడుకులు ఉంటాయి, తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఆరవ స్థానం శత్రు, రుణ, రోగస్థానం. ఈ షష్టమంలో గ్రహాలు కనుక ఉండి అస్తంగత్వం చెందితే ఇక్కడ గ్రహాల కొంతవరకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అయితే జీర్ణక్రియ లోపాలు లేదా దీర్ఘకాలిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. అప్పులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక ఏడవ స్థానం కలత్ర స్థానం. ఈ సప్తమంలో అస్తంగత్వం అంటే సప్తమంలో గ్రహాలు అస్తంగత్వం చెందినప్పుడు వివాహము, భాగస్వామ్యము మరియు సామాజిక బంధాలతో వైవాహిక జీవితంలో ఈగో, అహంకారం సమస్యలు తలెత్తుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు పనికిరావు, కలిసి రావు కూడా. ఇక జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి. ఇక ఎనిమిదవ స్థానం ఆయుష్ స్థానం. ఇది సడన్ చేంజెస్. అష్టమంలో అస్తంగత్వం చెందిన గ్రహాలు ఆకస్మిక మార్పులు, రహస్యాలు, ఆయుష్ స్థానం ఇది. ఇప్పుడు ఇక్కడ అకస్మాత్తుగా అవమానాలు జరుగుతాయి, నష్టాలు రావచ్చు. అయితే పరిశోధన మరియు జ్యోతిషం వంటి గుప్త విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. వారసత్వ ఆస్తులు విషయంలో కోర్టు సమస్యలు రావచ్చు. ఇక తొమ్మిదవ స్థానం. ఇక్కడ నవమంలో అస్తంగత్వం చెందితే అంటే గ్రహాలు ఉండి అక్కడ అస్తంగత్వం చెందినప్పుడు ఈ ఫలితాలు ఉంటాయి. అదృష్టం, తండ్రి ధర్మస్థానం 9వ స్థానం. అంటే ఇక్కడ తండ్రితో సత్సంబంధాలు లోపిస్తాయి, అదృష్టం సకాలంలో కలిసి రాదు, ప్రతి పనికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది,
ఉన్నత విద్యలో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఇక 10వ స్థానం కర్మస్థానం. దశమంలో అస్తంగత్వం చెందితే, దశమ స్థానంలో గ్రహాలు ఉండి అస్తంగత్వం చెందినప్పుడు వ్యాపారంలో, ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. కెరీర్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటాయి. పై అధికారులతో విభేదాలు రావచ్చు. కష్టానికి తగిన గుర్తింపు కూడా రాకపోవచ్చు. వచ్చినా ఆలస్యంగా వస్తుంది. జాతకుడు నిరంతరం శ్రమిస్తూనే ఉండాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఇక కర్మస్థానం అయిపోయింది. ఇక లాభస్థానం 11వ స్థానం. ఏకాదశంలో గ్రహాలు ఉండి అవి అస్తంగత్వం కనుక చెందితే, ఇక్కడ ఏకాదశ స్థానం ఆదాయం, స్నేహితులు మరియు కోరికలు నెరవేర్చే స్థానము. ఇక్కడ పెద్ద మొత్తంలో లాభాలు రావడం కష్టమవుతుంది. స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. సమాజంలో పెద్ద మనుషుల మద్దతు కూడా లభించడం కష్టమవుతుందని చెప్పవచ్చు. ఇక 12వ స్థానం వ్యయస్థానం, మోక్షస్థానం. ఈ ద్వాదశంలో గ్రహాలు ఉండి అస్తంగత్వం కనుక చెందితే విదేశీ ప్రయాణాలు, ఖర్చులు, నిద్ర, మోక్షం, అనవసరమైన ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి. నిద్రలేమి సమస్యలు బాధ పెడతాయి. మరియు ఈ స్థానం అస్తంగత్వం ఆధ్యాత్మికత ప్రగతికి, ఏకాంత ధ్యానానికి అనుకూలిస్తుందని చెప్పవచ్చు. అయితే గ్రహం అస్తంగత్వం చెందినంత మాత్రాన పూర్తిగా చెడు ఫలితాలు ఇస్తుందని మనం భావించకూడదు. ఆ గ్రహం సూర్యుడికి ఎన్ని డిగ్రీల దూరంలో ఉంది, దగ్గరగా ఉంటే అస్తంగత్వ దోషం ఎక్కువగా ఉంటుంది. ఏ లగ్నానికి ఆ గ్రహం యోగకారకుడు లేదా నవాంశ కుండలిలో ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉందో పరిశీలించి ఆ తర్వాత పూర్తి ఫలితాన్ని మనం నిర్ధారించాలి. ఓకేనా. ఇక ముఖ్యంగా సూర్యుడుతో బుధుడు కలిసినప్పుడు ఏర్పడేది బుధాదిత్య యోగం. బుధాదిత్య యోగం వల్ల అస్తంగత్వ దోషం చాలా వరకు తగ్గి జాతకుడికి మంచి తెలివితేటలు లభిస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు మనం పైన మన చార్టులో చూపించినట్టు బుధుడు కంబస్ట్, కుజుడు కంబస్ట్ రవితోని, అంటే బుధుడు రవితోని ఉండడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇక్కడ ఈ దోషం, అస్తంగత్వ దోషం చాలా వరకు తగ్గి జాతకుడికి తెలివితేటలు లభిస్తాయని చెప్పవచ్చు. ఇక ఇక్కడ చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ గ్రహాలు అస్తంగత్వం చెందినప్పుడు ఇచ్చే ఫలితాలు మరి ఒక్కొక్క స్థానంలో, అంటే 1 నుండి 12 స్థానాల్లో ఉంటే జాతకుడికి ఎలాంటి ఫలితాలు ప్రభావం చూపుతాయో చూద్దాం ఇప్పుడు. అంటే రాహుకేతువులు ఇవి 2 ఛాయాగ్రహాలు కాబట్టి ఇవి సూర్యుడితోని చంద్రుడితోని కలిసినా కూడా అస్తంగత్వం చెందవు. అంటే ఒక సూర్యుడితోని మాత్రమే అస్తంగత్వం చెందుతాయి ఏ గ్రహమైనా. కాకపోతే ఇవి ఛాయాగ్రహాలు కాబట్టి, అవి నీడగ్రహాలు కాబట్టి అస్తంగత్వం చెందవని మీరు గుర్తుంచుకోవాలి. ఇక చంద్రుడు కనుక అస్తంగత్వం ఇస్తే ఇది అమావాస్య దోషం కింద. ఇప్పుడు నేను చూపించిన ఆ టేబుల్లో, అంటే హారోస్కోప్లో కన్యారాశిలో చంద్రుడు కంబస్ట్ అయిపోయిండు, అంటే రవికి అత్యంత దగ్గరగా ఉన్నాడు, అది 0 డిగ్రీ వద్ద ఉన్నాడు. ఓకేనా. అప్పుడు అస్తంగత్వం, అమావాస్య దోషం అంటారు దాన్ని. ఇప్పుడు చంద్రుడు మనస్కారకుడు. సూర్యుడితో చంద్రుడు పూర్తిగా అస్తంగత్వం చెందితే దానిని అమావాస్య దోషం కింద చెప్తారు. మానసిక ఆందోళన, నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది జాతకుడు. నిరాశ, తల్లి ఆరోగ్య క్షీణత ఉంటుంది. ఇక 1 నుండి 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, అంటే 1, 4, 5, 9 స్థానాల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. అదృష్టం కలిసి రాకపోవడం జరుగుతుంది. ఇక 2, 3, 7, 11 స్థానాల్లో ఉన్నప్పుడు ధన నష్టం, తోబుట్టువులతో సమస్యలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక 6, 8, 12 స్థానాల్లో చంద్రుడు అస్తంగత్వం అయితే ఊపిరితిత్తులు లేదా జీర్ణక్రియ సమస్యలు, మానసిక భయాలు, అధిక ఖర్చుల, నిద్రలేమి కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కుజుడి కనుక అస్తంగత్వం అవుతే, ఈ కుజుడు పరక్రమానికి, రక్తం, భూమి మరియు సోదరకారకుడు. కోపం అణచివేయడం వల్ల ఆకస్మికంగా కోపం బద్దలవుతుంది. సోదరులతో గొడవలు, శారీరక శక్తి తగ్గుతుంది. ఇక 1 నుండి 12 స్థానాల్లో, అంటే 1, 3, 5, 10 స్థానాల్లో నాయకత్వ లక్షణాలు దెబ్బతింటాయి. ధైర్యం లేకపోవడం, కెరీర్లో విపరీతమైన పోటీ మరియు అపజయాలు కూడా ఉంటాయి. ఇక 2, 4, 7, 10 స్థానాల్లో అస్తంగత్వం అయితే కుజుడు కుటుంబంలో ఆస్తి తగాదాలు, వాహన ప్రమాదాలు, వైవాహిక జీవితంలో
సమస్యలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. మాంగళ్య దోష తీవ్రత పెరుగుతుందని చెప్పవచ్చు. ఇంకా 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు కుజుడు అస్తంగతం అయినప్పుడు అప్పుడు శస్త్రచికిత్సలు, సర్జరీస్, రక్తము, ఎముకలకు సంబంధించిన గాయాలు, కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇంకా బుధుడి అస్తంగత్వ ఫలితాలు ఎలా ఉంటాయంటే బుధుడు బుద్ధికి మరియు వ్యాపారానికి, కమ్యూనికేషన్కి కారకుడు, చర్మ సంరక్షణకి కూడా కారకుడు. ఇక్కడ బుధుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది అని కూడా చెప్తాము. డిగ్రీల తేడా తక్కువగా ఉంటే దోషం తక్కువ ఉంటుంది. ఇక్కడ ఫలితము చర్మ సమస్యలు, నరాల బలహీనత, మాట్లాడేటప్పుడు తడబడటం, తప్పు లెక్కలు వేయడం కూడా జరుగుతుంది. ఇక ఈ 12 స్థానాలలో ఉన్నప్పుడు 1, 2, 5, 9 స్థానాల్లో కనుక ఉంటే విద్యలో ఆటంకాలు, జ్ఞాపక శక్తి తగ్గటం, మాట తీరులో కఠినత్వం, తండ్రితో విభేదాలు ఉంటాయి. ఇక 3, 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారంలో మోసపోవడం, ప్రయాణాలలో నష్టాలు, భాగస్వాములతో ఈగో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు కూడా ఉంటాయి, ఉద్యోగంలో ఒత్తిడి కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు నరాల వ్యాధులు, ఊపిరితిత్తుల కనెక్షన్స్, ఇన్ఫెక్షన్స్, ఇంకా సంతకాలు చేసేటప్పుడు మోసపోవడం, అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక్కడ గురువు అస్తంగత్వం చెందినప్పుడు ఫలితాలు. గురువు జ్ఞానకారకుడు, సంతానకారకుడు, ధనకారకుడు, అదృష్టానికి కూడా కారకుడు. గురువు లేదా పెద్దల మద్దతు లభించకపోవడం, సమాజంలో గౌరవం దెబ్బతినడం జరుగుతుంది. ఇక్కడ 1 నుండి 12 స్థానాల్లో గురువు అస్తంగత్వమైనప్పుడు 1, 5, 9, 11 స్థానాల్లో సంతాన ప్రాప్తిలో ఆలస్యం, పిల్లల వల్ల ఆందోళన, చదువుకు తగ్గ ఉద్యోగం దొరకపోవడం మరియు భాగ్యం కూడా కలిసి రాకపోవడం జరుగుతుంది. ఇక 2, 3, 4, 7 స్థానాల్లో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, గృహంలో సుఖం లోపిస్తుంది, పెళ్లి సంబంధాలు కుదరడంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 6, 8, 12 స్థానాల్లో లివర్, కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తాయి, మధుమేహం అంటే షుగరు, ఆధ్యాత్మికంగా తీవ్రమైన ఒంటరి పోరాటం ఉంటుందని చెప్పవచ్చు. ఇక శుక్రుడు అస్తంగతం చెందినప్పుడు శుక్రుడు ప్రేమకారకుడు, వివాహకారకుడు, విలాసాలు, వాహనాలు మరియు కళల కారకుడు. ఇక్కడ సాధారణంగా శుక్రుడు అస్తంగతం చెందినప్పుడు వైవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది, ప్రేమ విఫలమవుతుంది, ఆర్థిక సంక్షోభము, ఆకర్షణ కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. ఇక్కడ శుక్రుడు 1 నుండి 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గుతుంది మరియు విడాకుల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అస్తంగత్వం చెందినప్పుడు ఇవి ఫలితాలు. వాహన నష్టాలు, విలాస వస్తువుల కొరత కూడా ఉంటుంది. ఇక 2, 3, 5, 11 స్థానాల్లో ఉన్నప్పుడు కళారంగంలో ఉన్నవారికి గుర్తింపు రాకపోవడం, ప్రేమ వ్యవహారాల్లో అవమానాలు, స్నేహితుల వల్ల ధన నష్టం కూడా ఉంటుంది. ఇక 6, 8, 12 స్థానాల్లో గుప్త రోగాలు వస్తాయి, మూత్రపిండాల సమస్యలు కూడా ఉంటాయి, విపరీతమైన వ్యసనాల వల్ల పతనం కూడా జరుగుతుంది జాతకుడికి. ఇక శని అస్తంగత్వ ఫలితాలు. శని కర్మకారకుడు, క్రమశిక్షణ, శ్రమ మరియు దీర్ఘకాలిక వ్యాధులకు కారకుడు. ఇక్కడ సాధారణంగా ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడం, ఆలస్యం అవుతుంది, ఆత్మవిశ్వాసం కోల్పోతారు, నౌకర్లు లేదా కార్మికులతో కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 1 నుండి 12 స్థానాల్లో అంటే 1, 3, 10, 11 స్థానాల్లో అస్తంగత్వం అయితే కెరీర్లో స్థిరత్వం లేకపోవడం, తరచుగా ఉద్యోగాలు మారడం, కీర్తి ప్రతిష్టలు దెబ్బతినడం, శ్రమకు తగ్గ ఫలితం ఉండకపోవడం జరుగుతుంది. ఇక 2, 4, 5, 7 స్థానాల్లో ఉన్నప్పుడు ఇల్లు మారాల్సి వస్తుంది, తరచుగా కుటుంబ బాధ్యతలు భారం అవుతున్నాయి మరియు ఆలస్య వివాహం లేదా పెళ్లి క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక 6, 8, 12 స్థానాల్లో ఇక్కడ పక్షవాతం, కీళ్ళ నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు బాధిస్తాయి, కోర్టు కేసులు సుదీర్ఘకాలం నడుస్తాయి, జైలు లేదా హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇవి శని అక్కడ ఉండి అస్తంగత్వం చెందితే మాత్రమే ఈ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక్కడ ఇది ఈ శని అంటే ఈ అస్తంగత్వము
మనకి అన్ని గ్రహాలకు సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.